వెల్కమ్ టు కంచెల టీవీ స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో గల పలు కాలనీలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. నిరసన సమయంలో ఎంపీడీఓ అశోక్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈఓఆర్డీ పంచాయతీ కార్యదర్శి కాలనీ వాసులతో మాట్లాడి కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందిన కాలనీ వాసులు తమ నిరసనను విరమించారు. పిఠాపురం పట్టణంలో రాజమహేంద్రవరంలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన మెడికో డాక్టర్ ప్రియాంకకు సంబంధించిన ఘటనపై సమగ్ర నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ డిమాండ్ చేస్తుంది. డాక్టర్ ప్రియాంక మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పిఠాపురం బంగారమ్మ సర్కిల్ వద్ద విశ్వ హైందవ పరిషత్ నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజల్లో పోలీసు న్యాయ వ్యవస్థలపై విశ్వాసం మరింత పెరిగేలా కేసును పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జీజీహెచ్లో జూడోలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తమకు స్టైఫండ్ పెంచాలని, ఉద్యోగ విరమణ 62 ఏళ్లు మించరాదని అన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ అనుసరించి ఎంఎస్సీ, పీహెచ్డీ రిక్రూట్మెంట్ 15% లోపే ఉండాలని డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో తల్లులు, శిశువుల సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని జనసేన కూటమి నాయకులు అన్నారు. అనంతపురం రామ్నగర్లో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం 2వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని మంత్రి స్వయంగా పరిశీలించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పలు సమస్యలపై వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజల వినతులు త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులపై, మాపై మార్ఫింగ్ వీడియోస్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, తనపైన పోస్టులు పెడుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఇకపై ఊరుకునేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణిని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కోటలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి పనుల క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కురుపాం, భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు.
పాత గుంటూరు గొట్టాల రోడ్డు వెంకటరమ థియేటర్ దగ్గర 90 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం కొరకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గం ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో సుమారుగా 34 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో ఒక్క తట్టమట్టి కూడా వేయలేదని ఆరోపించారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్ళకుంట క్రాస్ వద్ద ఎస్జీ ఫంక్షన్ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలికే భవిష్యత్తు అవగాహన కార్యక్రమానికి మంత్రి సవిత హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర, జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్లతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నా భవిష్యత్తు నా సంకల్పం అనే నినాదంతో సుమారు 1000 మంది బాలికలతో మంత్రి సవిత సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి మౌలిక వస్తువులపై క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్తో కలిసి కబాడిగూడెం, సంగడిగుంట, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి త్రాగునీటి సరఫరా, డ్రైన్ల నిర్మాణం, పారిశుద్ధ్య పనులపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఇవి స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.